అమ్మా, నా బేబీకి ఒక మంచి స్టోరీ చెప్తావా నాకు కూడా? సరే బంగారు. 6వ దొంగ అనే కథ చెబుతాను వినండి. ఒకప్పుడు ఉజ్జాయిని నగరంలో దొంగల బాధ ఎక్కువయింది. రాజుగారి రక్షక భటులు ఎంత ప్రయత్నించినా దొంగలు దొరకలేదు. వాళ్ళు గొప్ప తెలివితేటలు గలవారిలాగా కనిపించారు. తమను దొంగల బారి నుండి కాపాడవలసిందని ధనికులు రాజుగారికి మొరపెట్టుకున్నారు. రాజు దొంగలని పట్టడానికి తానే ప్రయత్నించాలని నిశ్చయించుకుని పౌరులకు అభయం ఇచ్చి పంపేశాడు. అర్ధరాత్రి వేళ ఆయన మారువేషం వేసుకుని 4 మార్గాల కూడలిలో నిలబడ్డాడు. కొంతసేపటికి ఆ ప్రాంతానికి ఒక్కొక్కరుగా 4 మనుషులు వచ్చి చేరారు. రాజు వారిని సమీపించి, నేను కూడా మీలాంటి దొంగనే, మీ ప్రత్యేకతలు ఏమిటో నేను తెలుసుకోవచ్చునా అని అడిగాడు. నేను ఎలాంటి గోడనైనా కన్నం వేయగలను అన్నాడు మొదటి దొంగ. నాకు ఏ ప్రాణి చేసే ధ్వనికైనా అర్థం తెలుసు అన్నాడు రెండో దొంగ. తాళం వేసి ఉన్న పెట్టెలను పైనుంచి వాసన చూసి ఆ పెట్టెలలో ఏ పదార్థాలు ఉన్నవి చెప్పగలను అన్నాడు మూడో దొంగ. ఒకసారి విన్న కంఠస్వరాన్ని నేను ఎన్ని ఏళ్లకైనా గుర్తించగలను అన్నాడు నాలుగో దొంగ. ఇలా చెప్పి వాళ్ళు రాజును, మాతో స్నేహం చేస్తున్నావు గనుక నీ ప్రత్యేకత ఏమిటో మాకు కూడా చెప్పు అన్నారు. నాతో ఉండే దొంగలెవరికీ మరణశిక్ష పడదు అని రాజు ఆ దొంగలతో అన్నాడు. తరువాత 5గురు కలిసి దొంగతనానికి బయలుదేరారు. ఆ రాత్రికి ఎక్కడ కన్నం వేయాలన్న ప్రశ్న వచ్చింది. రాజమందిరంలో దొంగతనం చేద్దామని రాజు అన్నాడు. ఇందుకు మిగిలిన 4 సమ్మతించారు. అందరూ రాజభవనాన్ని చేరుకున్నారు. మొదటి దొంగ కన్నం వేయనారంభించాడు. ఇంతలో నక్క కూసింది. ఆ కూతుకు అర్థమేమిటి అని రాజు రెండో దొంగను అడిగాడు. గృహ యజమాని మేలుకునే ఉన్నాడట అన్నాడు రెండో దొంగ. అంతలోనే గుడ్లగూబ అరిచింది. దానికి అర్థమేమిటని రాజు అడిగాడు. గృహస్థు మనని గమనిస్తున్నాడట అన్నాడు రెండో దొంగ. దొంగలు తమ కార్యక్రమం నిలిపి కుక్కుని పేనుల్లాగా నిశ్చలంగా ఉండిపోయారు. అంతలో ఒక కుక్క మొరిగింది. వెంటనే మరో కుక్క మొరిగింది. అవి ఏమంటున్నాయి అని రాజు రెండో దొంగని అడిగాడు. మొదటి కుక్క మనని వెళ్ళిపోమంటున్నది, రెండోది మొదటి దాన్ని నోరు మూసుకోమని మందలిస్తున్నది అన్నాడు రెండో దొంగ. శకునం బాగాలేదు, ఈ పూటకు మరొక చోటికి పోదాం అన్నారు దొంగలు. మీకేమీ భయం లేదు, ప్రారంభించిన పని పూర్తి చేయండి, మీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డు వేస్తాను, పిరికి పడకండి, నా మాట నమ్మండి అని రాజు వారిని ప్రోత్సాహపరిచాడు. రెండో దొంగ తెలివికి ఆయన చాలా అబ్బురపడ్డాడు. తమ కొత్త మిత్రుడి కన్నా పిరికివాళ్లం అనిపించుకోవటం ఇష్టం లేక దొంగలు తాము ప్రారంభించిన పని పూర్తి చేయటానికే నిశ్చయించారు. మొదటి దొంగ కన్నం వేయటం అయిపోయింది. దొంగలకు రాజభవనంలో 6 పెట్టెలు దొరికాయి. మూడో దొంగ వాటిని వాసన చూసి, మన అదృష్టం ఇవాళ బాగున్నది, ఈ పెట్టెల నిండా రత్నాలు, మనులు, బంగారం లాంటి విలువైన వస్తువులు ఉన్నాయి అన్నాడు. 5గురు దొంగలు 5 పెట్టెలు తీసుకుని 6వ పెట్టెను కన్నం వద్దనే వదిలిపెట్టి అక్కడి నుంచి బయలుదేరారు. మర్నాడు రాత్రికి తిరిగి అందరూ ఫలానా చోట కలుసుకునేటట్టుగా సంకేతం ఏర్పాటు చేసుకుని దొంగలు ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. రాజు తన భవనానికి తాను వచ్చేశాడు. తెల్లవారింది. రాజభవన రక్షకుడు ప్రాంగణమంతా తిరుగుతూ దొంగలు వేసిన కన్నం చూసి ఆశ్చర్యపోయాడు. లోపల ఉండవలసిన 5 పెట్టెలు లేవు. 6వది దొంగలు పొరపాటున వదిలినట్టుగా కన్నం దగ్గర ఉన్నది. రక్షకుడు దాన్ని సంగ్రహించి తన ఇంట్లో దాచిపెట్టి తిన్నగా రాజు వద్దకు వెళ్ళి, మహారాజా, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా రాజభవనంలో రాత్రి దొంగలు పడి 6 నగల పెట్టెలను ఎత్తుకుపోయారు అని విన్నవించాడు. రాజుకు 6వ దొంగ ఎవరో తెలిసిపోయింది. ఇవాళ దొంగలు దొరికిపోతారులే అని ఆయన రక్షకుడిని పంపేశాడు. ఆ రాత్రి సంకేత స్థలంలో అనుకున్న ప్రకారం చేరిన దొంగలను 4గురిని రాజభటులు పట్టుకున్నారు. ఆ మర్నాడు రాజు సభలో దొంగలకు అందరికీ మరణదండన ప్రకటించాడు. ఆ మాట విని రాజును తమ కొత్త స్నేహితుడని పోల్చుకున్న 4వ దొంగ, మహారాజా, నిన్న రాత్రి మేము దొంగతనం చేసినప్పుడు మా వెంట మరొక దొంగ ఉన్నాడు. తన వెంట ఉండే దొంగలకు మరణదండన ఉండదని ఆయన మాతో అన్నాడు. ఆయన తన ప్రత్యేకతను రుజువు చేసుకోలేదు. మీరిచ్చే మరణదండన ఆయనకు కూడా వర్తిస్తుందా అని అడిగాడు. ఆ మాట విని రాజు నవ్వుతూ, మీ వెంట ఉన్న 5వ దొంగ
తన ప్రతిజ్ఞ తప్పక నిలబెట్టుకుంటాడు అని దొంగలతో అని సభికుల కేసి తిరిగి, ఆ ఏదో దొంగను నేను వీరి మరణదండనను రద్దు చేయటమే గాక వీరు దొంగిలించిన పెట్టెలను వీరికి బహుమానంగా ఇస్తున్నాను. ఎందుకంటే వీరు చాలా శక్తులు గలవారు. ఇక నుంచి వీరు నా కొలువులో చేరి దొంగతనాలు మానేస్తారు. పోతే ఆరో దొంగ కూడా ఉన్న సంగతి మీకెవరికీ తెలియదు. ఆ రాజభవన రక్షకుడే ఆ ఆరో దొంగ అన్నాడు. రాజభవన రక్షకుడి ముఖం వెలవెలా పోయింది. రాజభటులు వెళ్ళి రక్షకుడి ఇల్లు సోదా చేయగా ఆరో పెట్టె దొరికింది. రాజు రక్షకుడికి మరణదండన విధించక దేశ బహిష్కార శిక్ష విధించి ఆ పనిని తన మిత్రులైన దొంగలకు ఇచ్చేశాడు. కథ కంచికి మనం ఇంటికి. కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. దొంగల్లో దొంగ అనే ఒక కథ చెబుతాను వినండి. భోజపురాన్ని ఒకప్పుడు పరిపాలించిన రణధీర సింహుడు గొప్ప ప్రభువు. ఆయన రాజ్యం అష్ట ఐశ్వర్యాలతో తులతూగింది. పరిపాలన సమర్థవంతంగా సాగింది. రాజధానికి 4 పక్కల కోశాగారాలుండేవి. వాటిలో తీయకుండా ప్రజలకు కావలసిన సంభారాలన్నీ ఉండేవి. అలాంటి భోజాపురానికి దొంగల బాధ సంప్రాప్తమయ్యింది. సాయుధులైన దొంగలు పరిసర గ్రామాల మీద పడి యథేచ్ఛగా దోపిడీలు సాగించారు. వాళ్ళు ఎప్పుడే గ్రామం మీద పడేది ముందుగా తెలియదు గనక రాజు తన భటులని వారిపైకి పంపటం సాధ్యం కాలేదు. భోజపురానికి తూర్పుగా పెద్ద అరణ్యాలున్నాయి. వాటికి ఇంకా తూర్పుగా కొండలున్నాయి. బందిపోటు దొంగలు ఆ కొండలలోని గుహలలో ఉంటారని, అరణ్యం గుండా వచ్చి గ్రామాలపైన పడతారని చూచాయగా తెలియవచ్చింది. బందిపోటు దొంగలను పట్టి ఇచ్చిన వారికి మంచి జాగీర్లిస్తానని రాజు ప్రకటించాడు. కొందరు సాహసీకులు దొంగలుండే స్థలాలు తెలుసుకుందామని అరణ్యాల్లోకి వెళ్ళారు. వారెవరూ ప్రాణాలతో తిరిగి రాలేదు. వారిని క్రూరముగాలు చంపాయో దొంగలో చంపారో తెలియరాలేదు. ఒకరోజు రాత్రి దొంగల ముఠ అరణ్యం గుండా గ్రామాలకేసి వస్తుండగా చెట్లు పలచగా ఉన్న ప్రాంతంలో వారికొక వింత దృశ్యం కనపడింది. ఒక యువతి అనేక మంది రాజభటులతో ఒంటరిగా పోరుతూ ఆత్మరక్షణ చేసుకుంటున్నది. దొంగలను చూడగానే భటులు పారిపోయారు. దొంగలు ఆమెను సమీపించి, ఎవరమ్మాయి నువ్వు? ఆ భటులు నిన్ను చంపటానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? మా వల్ల నీకేమైనా సాయం కావాలంటే చెప్పు, చేస్తామన్నారు. మీరు సమయానికి వచ్చారు కానీ లేకపోతే నేను నిశ్చయంగా వాళ్ళ చేతిలో చచ్చి ఉండేదాన్ని. మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియదు అన్నదామె. మేము బందిపోటు దొంగలం, నువ్వు ఎవరు అని దొంగలు మళ్ళీ అడిగారు. మీరు బందిపోటు దొంగలైతే మీరు నేను కూడా రాజుకు శత్రువులమే. నా పేరు రంగనాయకి. మా తండ్రి రాజు దగ్గర కొలువుండి రాజుభటులకు సైనిక శిక్షణ ఇస్తుండేవాడు. ఆయనకు నేను మా అక్క మాత్రమే సంతానం. మా అక్క చాలా అందగత్తె. నేను మా నాన్న దగ్గర శిక్షణ పొందాను. మా అక్కకు కత్తిసాములు గుర్రపు స్వారీలు కిట్టేవి కావు. ఆమె రాణివాసపు స్త్రీలాగా చాలా నాజూకుగా ఉండేది. ఎప్పుడూ చక్కగా అలంకరించుకుని అప్సరసలాగుండేది. రాజుగారి పాపిష్టి కన్ను ఆమె పైన పడింది. ఒకనాడు ఆయన ఒక దాసిదాన్ని పంపి రాణిగారు రమ్మంటున్నారని తన అంతఃపురానికి పిలిపించి అక్కడే ఆమెను బందీగా ఉంచేశాడు. అదే నేనైతే వీలైనంత మందిని చంపి చచ్చి ఉండేదాన్ని కానీ రాజుకు వశమై ఉండను. రాజుగారు చేసిన పనికి మా నాన్న సహించలేక రాజుగారితో తగాదా పడ్డాడు. రాజు ఆయన మీద రాజద్రోహ నేరం మోపి ఆయనకు నాకు దేశ బహిష్కరణ శిక్ష విధించాడు. కానీ మా నాన్న దేశం విడిచి వెళ్ళిపోవటానికి ఇచ్చిన గడువు లోపలే ఆయనను రాజు రహస్యంగా చంపించాడు. నేను మాత్రం తప్పించుకుని దాక్కున్నాను. రాజును హత్య చేసి గాని చావనని శపథం చేశాను. కానీ నా కోసం రాజభటులు ఇలా కారాడుతున్నారు. నా శపథం ఎలా తీరుతుందో తెలీదు అన్నదామె దొంగలతో. మేము నిన్ను రాజభటుల నుంచి కాపాడగలం, కానీ రాజుపై పగ తీర్చుకోవటానికి మేమంతగా సహాయపడలేమేమో అన్నారు వాళ్ళు రంగనాయకితో. అదే చాలు, అందుకు ప్రత్యుపకారంగా మీకొక సహాయం చేయగలను. రాజుగారి కోశాగారాలు 4ంటికి రహస్య మార్గాలున్నాయి. వాటిని మీకు చూపగలను. రాజుగారిని హతమార్చే అవకాశం నాకు రాకపోదు అన్నది రంగనాయకి. అయితే ఇప్పుడే పోదాం, కోశాగారానికి దారి చూపించు అన్నారు దొంగలు.
రంగనాయకి వారిని ఒక రహస్య మార్గం గుండా తూర్పున ఉన్న కోసాగారం చేర్చింది. దొంగలు దాన్ని కొల్లగొట్టి తమ వెంట రంగనాయకిని తమ రహస్య స్థలానికి తీసుకుపోయారు. మర్నాడు రాత్రి దాకా ఆమె వారి వెంట ఉండి వారందరి పరిచయము చేసుకుని చీకటి పడగానే దక్షిణ కోసాగారం వద్దకు తీసుకుపోయింది. తూర్పు కోసాగారం వద్ద ఉన్నట్టే ఇక్కడ కూడా ఒక నెమలి బొమ్మ ఉన్నది. దాన్ని ఒక పక్కకు తిప్పితే తలుపు తెరుచుకుంటుంది. రంగనాయకి తలుపు తెరిచింది. కానీ దొంగలందరూ లోపలికి పోగానే మళ్ళీ నెమలిని తిప్పి తలుపు మూసేసి తన దారిని తాను వెళ్ళిపోయింది. తాము ప్రవేశించింది కోసాగారం కాదని చెరసాల అని దొంగలు తెలుసుకున్నారు. రంగనాయకిని కేకలు పెట్టి పిలిచారు. నోటికి వచ్చినట్టు తిట్టారు. కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది. తరువాత రాజుగారి సభలో దొంగల విచారణ జరిగింది. రాజుగారి పక్కనే రంగనాయకి కూర్చున్నది. ఆమె రాజకుమార్తెనని దొంగలకు తెలియవచ్చింది. కథ కంచికి మనం ఇంటికి.